ఫేస్బుక్లో యాడ్స్ ఆన్ రీల్ మానిటైజేషన్ ఇయర్నింగ్స్ తరపున ఇప్పుడు మనకు ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏమొచ్చింది, ఫేస్బుక్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చిళ్ళు, ఇది మనకి యూస్ఫుల్గా ఉందా లేదా అనేది వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మరి చూసే వాళ్ళలో ఎంతమందికి యాడ్స్ ఆన్ రీల్స్ మానిటైజేషన్ సెటప్ అయింది కాలేదు అని ఒకసారి నాకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి కాలేదు అనే దాన్ని బట్టి మీకు రావాలంటే ఇంకా మీరు ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది మీకు నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తూ ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని తెలుగులో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వేరే లాంగ్వేజ్ చూడండి, కంటెంట్ ఉన్నా లేకపోయినా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నాం చాలా ఉంటుంది. తెలుగులో ఎందుకు ఇంత కష్టపడుతున్నా మీకు కూడా అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్క వీడియో క్రియేటర్స్కి ఎంత యూస్ఫుల్ అయ్యేది మీకు కూడా తెలుస్తుంది. మరి యాజ్ ఎ క్రియేటర్గా నాకు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ అంటే జస్ట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇలాంటి బోలెడన్ని విషయాలు మీకు మనీ ఇయర్నింగ్స్ తరఫున మీకే అర్థమైపోతాయి కదా. ఇక లేట్ చేయకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా మెంబర్షిప్లో కానీ లేదంటే సూపర్ థ్యాంక్స్ కానీ సెండ్ చేసి మీ సపోర్ట్ని నాకైతే తెలియచేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక మీ ఇష్టము. ఇక ఫేస్బుక్ మనకి యాడ్స్ అండ్ రీల్స్ ఇయర్నింగ్స్ తరపున మానిటైజేషన్ సెటప్ కాదు, మానిటైజేషన్కి సంబంధించిన అప్డేట్ కాదు, డైరెక్ట్గా మనకి ఇయర్నింగ్స్ పరంగానే మనకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. ఇక లేట్ చేయకుండా అదేంటి అనేది మనమైతే చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా ఫేస్బుక్ అకౌంట్ నేను ఓపెన్ చేస్తున్నాను. దానికంటే ముందు కొంచెం వీడియో రికార్డ్ పెట్టాలి కదా. 1 సెకండ్. ఫస్ట్ నేను నా ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము సి డాష్ బోర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి మన మానిటైజేషన్ టూల్స్ కనిపిస్తాయి. మానిటైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్స్ అండ్ రీల్స్ ఆల్రెడీ మనకి మానిటైజేషన్ టూల్ సెటప్ అయిపోయింది కాబట్టి యువర్ టూల్స్ అనే ఆప్షన్లో చూపిస్తుంది. ఇది ఎవరికైతే మానిటైజేషన్ యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ సెటప్ అయిందో వాళ్ళకి మాత్రమే ఇయర్నింగ్స్ అయితే కాబట్టి ఈ ఇయర్నింగ్స్ తరపున అప్డేట్ అనేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు కాలేదంటే మీరు తొందరగా కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఇయర్నింగ్స్ మీకు కూడా వచ్చేస్తాయి. అది ఏంటి అని అంటే ఇక్కడ మనం యాడ్స్ అండ్ రీల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన ఇయర్నింగ్స్ కింద చూపిస్తుంది. కానీ ఫస్ట్ మనకి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఏంటిది, ఆన్ అప్డేట్ టు యాడ్స్ అండ్ రీల్స్ అని చెప్తూ ఎఫెక్టివ్ January 18th ఇయర్నింగ్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద టోటల్ ప్లేస్ ఆఫ్ యువర్ ఎలిజిబుల్ రీల్స్ బై కంటిన్యూయింగ్ టు యూజ్ యాడ్స్ ఆన్ రీల్స్ యూ యాక్సెప్ట్ దిస్ చేంజెస్ అని చెప్తుంది. అంటే ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఇప్పటివరకు కూడా యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్లో మనకి ఇయర్నింగ్స్ ఎలా అయ్యేది, మన అకౌంట్కి ఉన్న సిపిఎం రేటింగ్ అలాగే ఆర్పిఎం రేటింగ్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఈ యాడ్స్ అండ్ రీల్స్లో కూడా మనకి మనీ ఇయర్నింగ్స్ అయ్యేది. కానీ January 18th నుంచి వెళ్ళి మనకి వీటిని అంతటి కూడా అప్డేట్ చేసి మనకి వ్యూస్ ఉంటాయి కదా, ఆ వ్యూస్ ఎన్ని అయితే ప్లే అయినాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి మనీ ఇయర్నింగ్స్ అవుతాయి అని చెప్తున్నాను. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే సో ఇంతకుముందుకు మనకి లాంగ్ వీడియోస్కి మన సిపిఎం రేటింగ్ని బట్టి ఇచ్చేది, కానీ దాని తర్వాత వ్యూ బేస్ అని తీసుకొని వచ్చేది కదా. సేమ్ ఇప్పుడు అదే ఇయర్నింగ్స్ మనకి యాడ్స్ అండ్ రీల్స్ అంటే మన రీల్స్ వీడియోస్ తరపున కూడా తీసుకొస్తుండ్రు. సో దీనివల్లనైతే లాంగ్ వీడియోస్లో కొంచెం డల్గా ఉన్న రీల్స్లో మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది. రీజన్ ఏంటిదంటే ఇప్పుడు మన అకౌంట్కి ఉన్న సో ప్రొఫైల్ అయినా పేజ్ అయినా మనకి సేమ్ ఉంటుంది కాబట్టి మన అకౌంట్కు సిపిఎం రేటింగ్ ఆర్పిఎం రేటింగ్ ఎంతైతే ఉంటుందో వాటిని బేస్ చేసుకొని చాలా వీడియోస్ గమనించినప్పుడు ఏది పేజీలో ప్రొఫైల్లో గమనించినప్పుడు మనకి 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి అక్కడ కేవలం 0.01 సెంట్ అని మాత్రమే చూపిస్తుంది. కొన్నిసార్లు 2000 వ్యూస్ వచ్చినా కూడా 1 సెంట్ ఉన్నది. కొన్ని వీడియోస్కి 1000 వ్యూసే ఉన్నా కూడా 3 cents 5 cents ఇలా మనకి ఎక్కువ తక్కువ ఉంటాయి. కరెక్ట్గా అసలు మనకి అర్థం కాదు. ఇలా ఉంటే ఇన్ని వేలు వస్తే మనకి ఇన్ని సెన్స్ అవుతున్నాయి అనే క్లారిటీ ఉండదు. డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని వీడియోస్కి 5000 వ్యూస్ వరకు వచ్చినా కూడా 1 సెంట్ కూడా అసలు మనకి ఇయర్నింగ్స్ కానే కాదు. సో దీని ప్రకారంగా చూసుకుంటే మన వ్యూస్ బేస్ని చేసుకొని మనకి మనీ ఇయర్నింగ్స్ అంటే మాత్రము చాలా యూస్ఫుల్. మరి ఇక్కడ కండిషన్స్ ఏంటిదంటే మన ఎలిజిబుల్ రీల్స్ వీడియోస్కి మాత్రమే. అంటే రీసెంట్గా మీకు కూడా నేను కొన్ని వీడియోస్ని చూపించాను. ఏంటిది, మన మ్యూజిక్ వాడి ఉపయోగించిన రీల్స్ వీడియోస్కి నో మానిటైజేషన్, అనేబుల్ టు మానిటైజేషన్ అని ఉంటుంది కదా. సో అలాంటి వాటికి కాకుండా ఏదైతే మనం ఓన్ కంటెంట్తో అప్లోడ్ చేస్తామో వాటికి వచ్చిన వ్యూస్ అన్నిటిని కూడా బేస్ చేసుకొని మనకి మనీ ఇయర్నింగ్స్ అవుతుంది. మరి 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి ఎంత ఇస్తారు అని మీరు అడగచ్చు. అది ఇప్పుడు మనం చెప్పలేము. ఫేస్బుక్ ఒక అమౌంట్ అనేది సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా అందరికి ఉంటుంది. మళ్ళీ పేజీని బట్టి, అకౌంట్ని బట్టి, వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి ఇలా ఏమంటూ ఉండదు.
ఒకటి ఫిక్స్ చేసిందంటే ఆల్ ఓవర్ అందరికీ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఈ ఇయరింగ్స్ అయితే మనకి జనవరి 18th నుంచి అలా అయితే కాబట్టి మనకి వచ్చిన వెంటనే తెలియదు కదా, అట్లీస్ట్ మనం 1 వీక్ అయినా 10 days అయినా చూసుకుంటే దీని గుట్ ఏంది అనేది మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఇది మనకి యూస్ఫుల్గా ఉందా లేదా, ఏంటి దీని సమస్య అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి అలాంటి వీడియోస్ కూడా మీరు తెలుసుకొని ఎందులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీరు ఏం చేయాలి అనే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీకు ఒకవేళ యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ సెటప్ కాలేదు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని కనుక మీరు చూసిల్లో అంటే మీ అకౌంట్కి కూడా యాడ్స్ అండ్ రీల్స్ మౌంటేషన్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం కూడా అది ట్రై చేసినాము, చాలా మంది అకౌంట్స్కి వచ్చింది. అలా వచ్చిన వాళ్ళకి మనం సక్సెస్ఫుల్గా మౌంటేషన్ సెటప్ చేసినాం. కానీ ఈ మౌంటేషన్ సెటప్లో కూడా ఇప్పుడు మనకి చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి వైర్ ట్రాన్స్ఫర్ అని, బ్యాంక్ అకౌంట్ అని, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని, ఇలా మనకి 3 విధాలుగా ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్లలో $25కి వస్తాయి, కొన్నింటికి ఏమో మనము ఆ 1 month వరకు ఎన్ని ఇయరింగ్ చేసుకుంటే అంత వచ్చేస్తాయి. కానీ కొన్ని ఒక బ్యాంక్ దీనికేమో కేవలం $100 ఎబో అయితే మాత్రమే వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఈ మూడింటిలో మనం దేన్ని సెలెక్ట్ చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఏంటి అని ఇలాంటి కన్ఫ్యూజన్ మీకు ఉంది అని అంటే నెక్స్ట్ మన వీడియో షెడ్యూల్లో ఉంది. అది రాగానే మీరు క్లియర్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ మరి వైర్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలా, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వాలా అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా తర్వాత పేమెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా దాన్ని సెటప్ అయితే చేసుకోండి. మరి ఇలాంటి బోలెడన్ని విషయాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ఏ విషయం లేని పెద్ద పెద్ద లాంగ్వేజ్ వాళ్ళే అందరు ఏమో పోతూనే ఉంటాయి. ఇంత మంచిగా తెలుగులో ప్రతి ఒక్కరు యూస్ఫుల్ అయ్యే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే జస్ట్ లైక్ చేయడం, షేర్ చేయడం మనకేం పెద్ద కష్టం కాదు కదా. సో దాని తరఫున మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ ప్రొఫైల్ అలాగే పేజ్ తరఫున మౌంటేషన్ ఇయరింగ్స్ పరంగా మీకు ఏదైనా డౌట్ ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా తెలియజేయండి.